దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం వద్ద రాజకీయం వేడి నెలకొంది. అయోధ్య రామమందిర నిర్మాణానికి భక్తులు ఇచ్చినటువంటి విరాళాల వినియోగం పైన ఆరోపణలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు సీనియర్ కాంగ్రెస్ నేత అయినటువంటి విహెచ్ హనుమంతరావు గంటపాటు మౌన దీక్షను చేపట్టారాయన. మరి కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించాలని కూడా డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం ప్రాంగణంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు సీనియర్ కాంగ్రెస్ నేత అయినటువంటి విహెచ్ హనుమంతరావు గంటపాటు మౌన దీక్ష నిర్వహించారు. అయోధ్య రామమందిర నిర్మాణానికి భక్తులు సమర్పించిన విరాళాల వివరంపైన అయితే మరి ప్రశ్నలు లేవనెత్తినటువంటి ఆయన ఈ వ్యవహారం పైన కేంద్ర ప్రభుత్వం మౌనం వీడి సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. భద్రాచలం రాముడి సాక్షిగానే మరి అయోధ్య రామమందిర నిర్మాణానికి అయితే భక్తుల విరాళాల సేకరణ ప్రారంభమైందని చెప్పేసి అలాంటివి మరి ఆ విరాళాల వినియోగం పైన వస్తున్నటువంటి ఆరోపణలు అయితే భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని విహెచ్ తెలియజేశారు. రాముడి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన బీజేపీ అదే రాముడికి అన్యాయం చేస్తోందని ఆరోపించిన ఆయన అయోధ్య రామమందిర నిర్మాణానికి వచ్చినటువంటి విరాళాలపైన పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సిబిఐ విచారణకు ఆదేశించే వరకు కూడా తన నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని విహెచ్ హనుమంతరావు స్పష్టం చేశారు. రామునికి ఇంపార్టెన్స్ ఇచ్చినా భద్రాచలంకి ఇంపార్టెన్స్ ఇచ్చినా దీనికి భక్తి పెరగాలి. దేవుని మీదనే అన్యాయం జరిగింది, సిబిఐ ఎంక్వైరీ చేయాలి. దాని గురించి నేను ఢిల్లీలో 19వ తేదీ నాడు మౌన దీక్ష చేస్తున్న ఆడ కూడా హాఫ్ అన్ అవర్ కూర్చుంటా. దానికి తప్పనిసరిగా రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని రమ్మని కోరుతున్నాను. ఎందుకంటే దేశ మొత్తంలో ఇప్పుడు మేల్కొన్నారు. నిన్నటి వరకు ఎవడు మాట్లాడలే. ఎప్పుడైతే మేము మొదలు పెట్టినామో ఇక కాంగ్రెస్ వాళ్ళు మొదలు పెడుతుండ్రట, మళ్ళీ వాళ్ళకి అప్పచెప్తారట. డ్రగ్స్ దొంగలు వాళ్ళు కొత్త వాళ్ళని అందరిని తీయాలి, అందరినీ జైల్లో పెట్టాలి. సిబిఐ ఎంక్వైరీ జరిగితేనే రామునికి సరైన న్యాయం జరుగుతుంది. భక్తుల సొమ్ము 10 పైసలు పెట్టి దేవునికి జమ చేస్తారు, గల్లా వేస్తారు, తీసుకుపోయేస్తారు. అంటే 10 పేదవారి పైసా దేవునికి పోయింది. ఆ పేద పైసలతోటే ఇవాళ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో హాస్పిటల్ కట్టిస్తున్నారు, స్కూల్ కట్టిస్తున్నా లేదా? అక్కడ ఏమి లేదు, అందరు తినేస్తున్నారు. కాబట్టి ఆ డబ్బులు వచ్చేస్తే ఉత్తరప్రదేశ్లో బడుగు బలైన వర్గాలకు కూడా చదువు వస్తుంది, అదేవిధంగా ఆరోగ్యం వస్తుంది, హాస్పిటల్స్ వస్తాయని. కనుక దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరిగే వరకు నా పోరాటం కొనసాగుతుంది. వదిలేసి